యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరం పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను ఇంతగానో ప్రేమించాను. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. రెండో చరణం బలహీనుడైనది అందరూ నీవెంతగానో బలపరిచావు. తన వాక్యం ద్వారా దేవుడు బలపరచని ఆశపడి సీయోనులో తన యొక్క మార్గములను దేవుడు బయలుపరచు తన హృదయాలను తెప్పరిల చేసిన దేవుని ఆరాధిస్తాం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరం పాడతాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఒక సర్వలోకం సంపాదించుకొని ప్రాణం కూడా మనకి ఏం ప్రయోజనం అంటే మన ఆత్మక వాక్యం ఇంకెంత ఖర్చైనా పర్లేదు, ఖర్చు పెట్టగలగాలి. స్వచ్ఛమైన తీసుకోవాలి, దూరమైన వెళ్ళడానికి ప్రయత్నించాలి. దేవుని మందిరంలో పనిచేయి, వాక్యం దగ్గర ఉండు, వాక్యము సమీపంలో ఉండు. వాక్యం చేత అగ్ని మాటి మాటికి ఎప్పుడు ఆ నిత్యం అగ్ని మండు చుట్టినట్లుంటే నీకు మంచిది, ఆత్మీయంగా నీకు ఆశీర్వాదంగా మిగులుతుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు యెరూషలేములోను, యూదేయలోను, సమరయ దేశం అందంతటను బూది అంతల వరకు సాక్షులై యుందురు. హౌ టు గ్రో స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఎదగడానికి కొరకు ఏం కావాలండి? 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం,
బైబిల్ ఎంత ప్రాక్టికల్ చెప్పారో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. 1 Peter chapter 2 verse 2. ఇది మొదటి సూత్రం. ఏంటది? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎప్పుడైనా చిన్నపిల్లలు చూసారండి? పుట్టిన తర్వాత వాళ్ళ పెద్ద పెద్ద మటన్ చికెన్ ఏం తినరు. వారికి ఎప్పుడు కావాల్సింది మిల్క్ మిల్క్ మిల్క్. తాగుతారు, ఒక 15 minutes తర్వాత మళ్ళీ ఏడుస్తారు. అరే ఇంతకుముందే పాలు తాగగలరా అంటే మళ్ళీ ఇంకోసారి పాలు కావాలి. ఇస్తూనే ఉండాలి వాళ్ళకి పాలు తాగుతారు, ఏడుస్తారు, మళ్ళీ పాలు తాగుతారు, ఏడుస్తారు. ఆ పాలని దే ఆల్వేస్ ఎర్నెస్ట్లీ డిజైర్ స్పిరిచువల్ మిల్క్. పాయింట్ నెంబర్ 1, ఆల్వేస్ డిజైర్ స్పిరిచువల్ మిల్క్. ఆత్మీయమైన వాక్యం అనే పాలు. ఎలాంటి పాలు? రాసి చూడండి, నిర్మలమైన పాలు, నిర్మలమైన వాక్యము. ప్రియ సోదరి సోదరుడా, తస్మాత్ జాగ్రత్త. నువ్వు వాక్యం, ఏ వాక్యం అంటే ఆ వాక్యం విన్నావంటే జాగ్రత్త, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఈ మధ్యలో ఒక మానసిక శాస్త్రవేత్తకు చెప్తున్నాను, నా క్లయింటెల్తో మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా వారు వాక్యము, సరైన వాక్యము వినని కారణాన్ని బట్టి కన్ఫ్యూజ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయారండి. అది వారు మానసికంగా బాధపడుతున్నారు. నేను ఆ పొరపాటు భవిష్యత్తులో ఎవరు చేయకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను దేవుని దాసునిగా. డోంట్ డ్రింక్ వాట్ ఎవర్ మిల్క్ యూ వాంట్. ఇప్పుడు చూడండి, ఎక్కువ అడల్టరేషన్ ఇండస్ట్రీ లాస్ట్కి ఎక్కడికి వచ్చిందండి? పాల ప్యాకెట్లు కూడా పౌడర్ కలిపేసి పాలు పాడు చేస్తున్నారు కదా. మొన్న రీసెంట్ న్యూస్ వచ్చింది, వాడు మిక్సీలో ఏదో పౌడర్ కలిపాడు, దాన్ని చేసేసి ప్యాకెట్ పాలు చేసి అమ్మేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కలుషితమైన పాలు తాగితే ఏమవుతుంది? పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. నిజంగా పాపం పిల్లలు పాలు అపేక్షిస్తారు, కానీ వాళ్ళకి ఏ పాలు పడితే ఆ పాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నిర్మలమైన పాలు, నిర్మలమైన వాక్యం అనే పాలు. వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు తెలిసిపోతుంది అది నిర్మలమైందా కాదా అని. దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్పగలగాలి. రెండవది, సరిగా విభజించగలగాలి. మూడవది, వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎప్పుడైతే వాక్యం వివరించినప్పుడు నీకు కలవరం కలిగించదు. దేవుడు పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. పరిశుద్ధాత్మని కార్యం చేస్తే నీకు ఆ ప్రాంతంలో ఆ వాక్యం వింటున్నప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, విడుదల ఉంటుంది. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం. అంటే బంధకాలు ఊడిపోతాయి. మొదటిగా అక్కడ కలవరం ఉండదు, రెండవది బంధకాలు ఊడిపోతాయి, మూడవది వాక్యము సరిగా విభజించినప్పుడు ఎక్కడ కాంట్రడిక్టింగ్గా ఉండదు. వాక్యాన్ని స్వచ్ఛంగా నిర్మలమైంది ఉన్నప్పుడు అది ఒక క్లారిటీలో వాక్యం ఉంటుంది. ఇది మూడవ ప్రాముఖ్యమైనది. నాలుగవది, వాక్యం ఎప్పుడైతే ఆ వాక్పరిచయ జరుగుతుందో గమనించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన, ఒక అద్భుతమైన ప్రభావం ఏంటి అంటే, పాలు తాగిన వెంటనే పిల్లలకి ఏమొస్తుందండి? ఎనర్జీ వస్తుంది కదా. నిజమైన వాక్యము స్వచ్ఛమైంది, నిర్మలమైంది తింటే నీకు ఆత్మీయంగా శక్తి వస్తుంది. కృషించిపోవు, నువ్వు వీక్ అయిపోవు. అలా శక్తి కలిగించేది ఈ రకంగా కొన్ని ప్రాముఖ్యమైన టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టులు కానీ చూసుకుంటే అప్పుడు నువ్వు ఏ వాక్యం అంటే ఆ వాక్యానికి కన్ఫ్యూజ్ కావు. ముఖ్యంగా గమనించండి, ప్రస్తుతం మనం మీడియాలో ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఎవరు పట్టినా వాళ్ళు వాక్యం చెప్తారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ చెప్తున్న సత్యం ఏంటంటే, వాక్య విరుద్ధంగా, సత్యబోధకు విరుద్ధంగా చాలా రకాల బోధలు వస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తారు, కానీ అది వాక్యములో సరిగా విభజించకపోతే, అందుకో పౌలు జ్ఞాపకం చేసి తిమోతి అన్నాడు, తిమోతి జాగ్రత్త, ఎఫెసీ సంఘ బాధ్యతలు నీ చేతులు ఉన్నాయి. సరిగా వాక్యాన్ని విభజించకపోతే, రైట్లీ డివైడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ సరిగా చేయకపోతే జాగ్రత్త, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. అందుకని మీరు అనేకులు బోధకులు కాకుండా అన్నాడు. ఎందుకంటే కలవరపరచొద్దు. కాపరి సంఘాన్ని కలవరం చేయకూడదు. సరిగా విభజించే వాక్యం ఉండాలి. ఈరోజు ప్రియ మిత్రమా, నువ్వు ఏ వాక్యం వింటున్నావు జాగ్రత్త. ఇది పాయింట్ నెంబర్ 1. ఈ స్వచ్ఛమైన వాక్యం విన్నట్లయితే బాగా గమనించండి, కీర్తన 1:1-3 వచనాలు రాస్తుంది. ఈ వాక్యము నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఆశపడి ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని వింటావో, ఆ స్వచ్ఛమైన వాక్యం విన్నప్పుడు కీర్తన 1:1-3 వచనాలు రాస్తున్నాయి. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం ఒక, అపహాస కూర్చుని చోట కూర్చుండక. 2వ వచనం చూడండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఆ వాక్యమును తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేయగలగాలి, ఆనందించగలగాలి. నీ వాక్యంలో ఆనందించలేవు, వేర్ కెన్ యూ ఎంజాయ్ ద లైఫ్, వేర్ కెన్ యూ గెట్ ద లైఫ్? ఆ వాక్యంలో ఆనందించగలగాలి. వెన్ యూ స్టార్ట్ రిలీషింగ్ ఇట్, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావో, దివారాత్రం దాన్ని ఏం చేయాలి? ధ్యానించేవాడు. అంటే 24 hours బయలు పెట్టుకొని కూర్చోమని కాదు, విన్న వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని నెమరు వేసుకుంటూ, పరిస్థితిని బట్టి మరొకసారి దాన్ని నెమరు వేసుకుంటూ, తలపోసుకుంటూ దాన్ని అప్లై చేసుకోగలిగేవాడు ధ్యానించేవాడు. ఇలా చేసేవాడు ఎలా ఉంటాడు? 3వ వచనం, అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయో
సఫలమగును. వాక్యాన్ని ఘనపరిచేవాడు, వాక్యాన్ని స్వచ్ఛమైన వాక్యాన్ని వినేవాడు, నిర్మలమైన వాక్యం ద్వారా ఇల్లు కట్టుకునేవాడు, జీవితాన్ని సరి చేసుకునేవాడు. పాయింట్ నెంబర్ 1, ఆత్మీయంగా ఎదిగేవాడు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 verse 42. ఏంటది? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచెందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. రెండో చూడండి, 4 లంగర్లు ఉంటాయి. ఈ టేబుల్కి పోడియం నిలబడడానికి 4 ఉన్నాయి కదా. జనరల్గా కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి కదా. అలా నువ్వు ఆత్మీయ ఎదగడానికి కొరకు ఈ 4 ప్రాముఖ్యమైనది. ఏంటండి అది? అపోస్తుల బోధ. ఏ బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తుల బోధ ఉండాలి. మీరు అనొచ్చు, అపోస్తుల బోధ అంటే ఏంటి? నూతన నిబంధన ప్రకారము సత్య వాక్యం, శ్రమల ఒరవడిలో నుండి వచ్చిన ఆ యథార్థమైన వాక్యం, అగ్ని పరీక్షల గుండా నిలబెట్టే వాక్యం. ఇట్స్ నాట్ అ ప్రాస్పరిటీ గాస్పెల్. దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని శ్రమలు నిలబడడానికి నిన్ను ధీటుగా నిలబెట్టించే అపోస్తుల బోధ, ఇది ప్రాముఖ్యమైనది. ఈ 4వ లంగర్లలో మొదటిది అపోస్తుల బోధ, రెండవది సహవాసం, ఫెలోషిప్ అండి. అందుకొరకే సహవాసము నువ్వు కానీ కంటిన్యూస్ లేక చాలామంది అడుగుతారు, తీర్మానం చేసుకుంటారు స్పెషల్ మీటింగ్స్లో. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్పెషల్ మీటింగ్లో తీర్మానం చేసుకున్నాను, పోయినసారి పడిపోయాను, చల్లరిపోయాను. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సహవాసం లేకపోతే, అనుదినము సహవాసం కానీ నీకు లేకపోతే అది ఎంత తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుందని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పొయ్యిలో 4 కట్టెలు ఉన్నాయి, అంటించావు. ఆ కట్టెల మధ్యలో, ఆ పొయ్యి మధ్యలో ఒక కర్ర ఉంది. ఆ కర్ర బాగా మండుతుంది కదా. నువ్వు ఆ కర్రని ఆ సహవాసం నుండి లాగేసి ఒంటరిగా కర్రని తీసి బయటపడి ఏమవుతుంది? ఎంత మంటున్న కర్ర ఏమవుతుంది? ఆరిపోతుంది. అందుకొరకు సహవాసంలో ఒకరినొకరు హెచ్చరించుట, ఒకరినొకరు సరి చేసుకునుట. ఆ ఆత్మీయ సహవాసం ఏమవుతుంది తెలుసా? నీకు స్పిరిచువల్గా ఎదగడానికి కొరకు సహాయపడుతుంది. అందుకొరకే బైబిల్ రాస్తుంది, హెబ్రీ రాష్ట్ర 10వ అధ్యాయం 24-25 రాస్తుంది, సమాజము కూడుట మానొద్దు. అందుకొరకే కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు తిరిగి నార్మల్సీ వస్తూ ఉంది. దయచేసి సమాజంగా కూడడం మానొద్దు. ఎనీ టైం, ఎప్పుడైనా సరే, ఈ సరైన సహవాసం ఉన్న దగ్గర కష్టమైన దూరమైన పర్లేదు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆత్మీయ ఎదగాల్సింది మరొకసారి మనవి చేస్తున్నా. సమాజంగా కూడుట మానొద్దు. మొదటిది అపోస్తుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎందుకు ఈ రొట్టె విరచడం ప్రాముఖ్యమైంది అంటే, ఈ రొట్టె విరచడం ద్వారా దేవుని యొక్క శరీరము రక్తమును మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు అనుక్షణం పరీక్షించుకుంటూ చేస్తాం. ఈ పరీక్షించుకుంటూ చేసినప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు మూడో పాయింట్కి వస్తాం. మొదటిది డిజైర్ స్పిరిచువల్ మిల్క్. నెంబర్ 2, హ్యావ్ 4 యాంకర్స్. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలు. ఇప్పుడు ప్రార్థన గురించి ఆల్రెడీ మనం విన్నాం. ఇప్పుడు మూడో సత్యం చూస్తాం. ఎందుకు రొట్టె విరుచుట ప్రాముఖ్యమైంది అంటే, మనందరికీ ఆ పరిచయమే. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 24 verse 16 ఏమని రాస్తుంది చూడండి. పౌలు భక్తుడు అంటాడు, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొంచున్నా. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తామండి? సంవత్సరానికి ఒకసారి అంటే ఎక్సర్సైజ్ అనరు దాన్ని. మనం కూడా కొన్నిసార్లు ఒకసారి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఒకరోజు బాగా సివియర్గా ఎక్సర్సైజ్ చేసేసి నెక్స్ట్ డే నువ్వు ఆపేసి, మూడో రోజు నీ చేతులు కాళ్ళు అన్నీ లాగుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ అంటే అది ఒకరోజు చేసేది కాదండి, ప్రతిరోజు చేయాలి. పౌలు అంటాడు, నేను ప్రతిరోజు నా మనస్సాక్షిని సరి చేసుకుంటాను, పరీక్షించుకుంటాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? బండి ఎంత పెద్ద లిమోజిన్ కానీ మెర్సిడెస్ బెంజ్ కానీ సర్వీసింగ్ చేయకపోతే ఏమవుతుందండి? చెదలు పట్టిపోతుంది. 3 కోట్లని నా కార్ అంటే చెప్పుకోవాలంతే. దాని బదులు మారుతి కారు బెటర్, డైలీ సర్వీసింగ్ చేస్తే అదే ఫాస్ట్ పోతుంది. ఇది రస్ట్ పట్టిపోతుంది కదా. ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షి, ఎక్సర్సైజ్. అందుకొరకే రొట్టెలో ద్రాక్షారసంలో ప్రభు శరీరం పాలు పొందుతున్నప్పుడు తాము పరీక్షించుకొని తాను పరీక్షించుకొని అలాగూ చేయవాలని ప్రభు అన్నాడు. కాబట్టి ఏ సంఘంలో అయితే ఈ యథార్థంగా పరీక్షించుకొని వాక్యపు వెలుగులో సరి చేసుకొని ఈ నిర్మల మనస్సాక్షిని కొనసాగడానికి ఆ సర్వీసింగ్ చేసుకునే ప్రాసెస్లు ఉంటావో ఎప్పుడు కూడా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. 4వది 2 కొరింథీ 5వ అధ్యాయం 10-11 వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మరణించిన ప్రతి ఒక్కరం
రక్షించబడిన వారం అయితే మనకు ధవల సింహాసనం తీర్పు లేదు. ధవల సింహాసనం తీర్పు రక్షణ లేని వారికి, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ రక్షణ లేని వారికి. మరి మనకేముంది? క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. ఈ తీర్పు ముందు ఏం చేస్తాం? మనందరం నిలబడాలి. దేనికో నిలబడాలి? పనిష్మెంట్ కొరకు కాదు. మరి దేని కొరకు? రివార్డ్స్ కొరకు, బహుమానాల కొరకు. ఆ బహుమానాలకు నిలబడినప్పుడు అప్పుడు ఏమవుతుందంట? దేహంతో జరిగించినవి మంచివైనను, పదవచనం చూడండి, మంచివైనను సరే చెడ్డవైనను సరే వీటన్నిటి కొరకు దేవుని దగ్గర ఏం చెప్పాలి? మనము లెక్క అప్పచెప్పవలసిన వారం. ఇది తెలుసుకుంటే 11వ వచనం చూడండి ఏమని రాస్తుందో. ఈ మాట తెలుసుకుంటే 11వ వచనం చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము, ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. నాకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి నేను అని తెలుసుకుంటే ఎట్లా పడితే అట్లా జీవించాం. అందుకొరకు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? వారు మరణించిన తర్వాత మన క్రియలు మన వెంట వెళ్తాయి. అంటే మన వస్తువులు, మనం చేసినవన్నీ మన ఎంబడి వస్తాయని కాదండి. దాని అర్థం ఏంటంటే ఆ లెక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ వీ హ్యావ్ డన్ హియర్, ఆ తీర్పు ముందు లెక్క చెప్పాలి. అవన్నీ ఆ లెక్క వరకే పరిమితం, అంతే. అవన్నీ వేసుకొని పరలోకం పోము. అసలు పరలోకంలో వీటి గురించి జరిగిన ఉనికి మనకు తెలియదు. అక్కడ బాంధవ్యాల ఉనికి కూడా మనకు తెలియదండి. అందుకో ప్రభు అన్నారు, పునరుద్ధానములో ఈ భార్య ఎవరు భార్య అవుతుందంటే, అయ్యా అక్కడ ఇవేమి ఉండవు నాయన అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మోసుకొని పోతారు అక్కడికని ఒకళ్ళు ఎవరన్నా అలా కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ కాకండి. ఇంకో మాటలో చెప్పాలంటే తీర్పు ముందు మాత్రమే. అది ఎప్పుడు? రెండవ రాకడలో క్రీస్తు ప్రభువారు మధ్యాకాశంకి వచ్చి కడబురదు అని ఊదినప్పుడు క్రీస్తును ముత్తలైన వారు మొదట్లో వేస్తారు. ఆ మీదట సజ్జులు మనం వాళ్ళతో కలుసుకుంటాం. మధ్యాకాశంకి వెళ్తే అక్కడ క్రీస్తు న్యాయపీఠం తీర్పు దగ్గర మన క్రియలు దేవుడు లెక్క చెప్పడానికి కొరకు మాత్రమే. దేనికి? బహుమానాల కొరకు. బహుమానాలు అయిపోయిన తర్వాత విందు, కిందేమో 7 సంవత్సరాల శ్రమల కాలం. దట్స్ ఇట్. ముందుకు వెళ్దాం. 5వ మాట, అపోస్తల కార్యం 1:8 దేవుని రక్షింపబడిన బిడ్డగా ఇది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. అపోస్తల కార్యం 1:8 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1:8. ఏంటది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యూదేయలోను సమరయ దేశంలో అందంతటను భూది అంతలకు వరకు సాక్షులై యుందురు. విట్నెసింగ్ ఫర్ ద లార్డ్. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఇతరులకు సాక్ష్యం చెప్పండి. నీ జీవితంలో ఏం జరిగిందో కార్యం ప్రచురపరచడం. బూది అంతలో నాకు సాక్షులై ఉండు. ప్రభువు చెప్పింది అదే. అంటే సోల్ విన్నింగ్ క్రిస్టియన్ ఈజ్ అ స్పిరిచువలీ ప్రోగ్రెసింగ్ క్రిస్టియన్. ఆత్మలు సంపాదించే వ్యక్తి, సాక్షార్థంగా నిలబడే వ్యక్తి, ఆత్మీయంగా పురోగమనం వైపు వెళ్ళే వ్యక్తి. ఆల్వేస్ బీ కేర్ఫుల్, డోంట్ బీ స్టాగ్నెంట్. ఉన్న ప్రాంతంలో దేవుని కొరకు సాక్షిగా ఉండు. నువ్వు హాస్టల్లో ఉన్నావా? సాక్షిగా ఉండు. స్కూల్లో ఉన్నావా? సాక్షిగా ఉండు. కాలనీలో ఉన్నావా? సాక్షిగా ఉండు. ఎందుకంటే అలా సాక్షిగా ఉంటే నువ్వు ఎప్పుడైతే ఇతరులకు పంచుకుంటావో ఆటోమేటిక్గా నీలో జీవం ఏమవుతుంది? ప్రవహిస్తుంది. నీలో సమృద్ధి అనే జీవం ప్రవహించడానికి కొరకు నువ్వు అనుమతిస్తావు. అలా చేసినప్పుడు నీ ద్వారా ఇతరులు ఆశ్రయించబడినప్పుడు నీకు మోటివేషన్ వస్తుంది. అదే సందర్భంలో నువ్వు ఆ ప్రాంతాల్లో సాక్షి ఉన్నప్పుడు నీకు భయం ఉంటుంది, వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళు నన్ను అడుగుతారు. కాబట్టి సాక్షిగా ఉండడానికి చాలా ఉన్నాయి. బాప్తిజం ఒక సాక్ష్యమే, బలలో పాల్పంపులు పొందడం సాక్ష్యమే, హస్తనిక్షేపణ సాక్ష్యమే, సహవాసంలో సమాజంలో వెళ్ళడం సాక్ష్యమే. ఈ రకంగా చాలా రకాల సాక్ష్యాలు ఉన్నాయి. బీ మైటీ విట్నెసింగ్ క్రిస్టియన్. ఇది 5వ తలంపు. 6వ తలంపు చూసుకుందాం. మత్తయి సువార్త 12:44 చాలా తీవ్రమైంది. ఈ ప్రాంతంలో నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఆత్మీయంగా చల్లారిపోతాం. ఏంటది? మత్తయి సువార్త 12:44. బాగా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు శుభ్రపరచబడింది, దాంట్లో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టబడ్డాయి. ఒక దయ్యం ఉంది, ఆ దయ్యం వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత చూడండి, ఆ దయ్యం ఏం చేసిందంట? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు ఏం చేస్తుందంటండి? ఒకసారి మనలోంచి అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తర్వాత అది వెతుకుతుందంట, ఎక్కడ పోవాలని. నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎక్కడ అని తిరుగుతూ ఉంటుంది. నీరు లేని చోట, నీరు వాక్యం అనే నీరు, ఎండిపోయిన ప్రాంతాలు, అక్కడ తిరుగుతుందంట. ప్రియ సోదరి ఇంతకుముందు మరి నేను చర్చ్ మారాలా వద్దా అని పాపం ఎవరో మెసేజ్ పెట్టారు లైవ్ చాట్లో. ఆ సహోదరుడికి మరొకసారి చెప్తున్నాను, నీకు నీరు లేని ప్రాంతంలో, ఎండిపోయిన ప్రాంతంలో నువ్వు ఆత్మీయంగా చావక మునిపే నీకు సమృద్ధిన వాక్యం దొరికి వెళ్తే నీకు మంచిది. సెంటిమెంట్ కొరకో, ప్రాంత భేదం కొరకో, ఇంకేదాని కొరకు భయపడితే నీ ఆత్మీయ జీవితం రాజీ పడకు. బీ కేర్ఫుల్. నీరు లేని చోట్ల దయ్యాలు తిరుగుతాయి. ముందే బైబిల్ రాస్తుంది. చదవ, మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి. మత్తయి సువార్త 12:43. ఇప్పుడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అంటే వాక్యము లేని దగ్గర, జీవము లేని దగ్గర, చచ్చుబడిపోయిన ప్రాంతంలో. ఈ ప్రాంతంలో దయ్యం తిరిగి ఏం చేస్తుందంట? 44 విశ్రాంతి దొరకనందున
నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. బహుతీరమైన మాట సహోదరి సోదరుడా, జాగ్రత్త. నువ్వు ఖాళీగా ఉంటే, ఇఫ్ యువర్ ఐడల్, నువ్వు ఖాళీగా ఉంటే ఎంతటి గొప్ప ప్రవక్త అయినా, ఎంతటి విశ్వాస వీర నారిమణివైనా అవ్వవైనా సరే, నువ్వు ఖాళీ ఉన్న సమయంలో అపవాది ఒక్క 7 దయ్యాలు వస్తాయి. అందుకొరకే ఉదయకాలం కూడా చూసాం, ఖాళీగా ఒక ప్రాంతంలో పెట్టేసరికి ఆ యొక్క బాప్తిస్మ యోహానికి డౌట్ వచ్చిందంట, దేవా నువ్వేనా మెస్సయ్యవి లేదా వేరే ఒకరు చూడాలని. గర్భంలో ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు ప్రభువుని అక్కడే టెలిపతి జరిగిన గొప్ప దైవజనుడు ఇప్పుడు ఖాళీగా ఉండి చెరసలు వేసేసరికి నువ్వేనా డౌట్ వస్తుంది అని. జాగ్రత్త, ఖాళీగా ఉండకు. పాపము కొంతమంది ఏమవుతుంది, చర్చ్ కిందకు పోవాలి, నేను ఇంట్లోనే కూర్చుంటాను. కూర్చో, 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు తర్వాత మళ్ళీ బ్లేమ్ చేయొద్దు, ఎందుకు ఆత్మీయంగా చల్లారిపోయినాను బ్రదర్. వాక్యం వింటున్నాను, నేను వాక్యం విన్నా, కానీ సమస్య ఏంటంటే సహవాసం. ఖాళీగా పెట్టు. డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ ఐడల్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. చెప్పాలంటే దేవునిలో ఎంత తీరిక లేకుండా అలసిపోతున్నావు అంటే చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్. నువ్వు ఖాళీ లేకుండా దేవునిలో నలిగిపోతా ఉంటే నీకు చాలా మంచిది, ఆత్మీయంగా బాగుపడతావు. బైబిల్ రాస్తుంది, లేవికాండం 6:13. అందుకో దేవుడు అన్నాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోదు. మంట కొద్దిగా గ్యాప్ ఇస్తే ఆరిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కర్ర ఒక్కసారి తీసి బయటేస్తే అయిపోయింది. జాగ్రత్త. నెవర్ బి ఐడిల్, నెవర్ బి ఐడిల్, నెవర్ బి అలోన్, నెవర్ బి వితౌట్ యాక్టివిటీ. ఖాళీగా ఉండొద్దు. చాలంటే దేవుని పనిలో, దేవుని మందిరంలో పని చేయి. వాక్యం దగ్గర ఉండు, వాక్యం సమీపంలో ఉండు. వాక్యం చేత అగ్ని మాటికి ఎప్పుడు ఆ నిత్యం అగ్ని మండు చుడినట్లుంటే నీకు మంచిది, ఆత్మీయంగా నీకు ఆశీర్వాదంగా మిగులుతుంది. ఆఖరి మాట చూసుకుందాం, ముగించుకుందాం. 119 కీర్తన 9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఒక యవనస్తుడు కానీ వ్యక్తి కానీ ఎలా జీవితాన్ని సరి చేసుకుంటా అంటే వాక్యాన్ని బట్టి చూసుకోవడం. ఎలా చూసుకోవాలా? అందుకొరకే 11 చూడండి, 11th verse. దీంట్లోనే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయం అంటే మన హార్డ్ డిస్క్ అనుకోండి. మళ్ళీ చదువుదాం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హార్డ్ డిస్క్లో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అట్లా అంటే, హార్డ్ డిస్క్లో ఉంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దాన్ని పిక్ చేస్తుంది. ఇమీడియట్గా మనం కొట్టిన వెంటనే అది వర్క్ చేస్తుంది. దేవుని వాక్యం ఎంత నింపుకుంటానో అంత శుద్ధి చేయబడతాం. అలా ఎలా నింపుకోవాలా? కొలస్సీ 3:16. ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువల్ సాంగ్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్, కీప్ యువర్ సెల్ఫ్ ఫిల్డ్ విత్ స్పిరిచువల్ సాంగ్స్. చూడండి 16 సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉండడానికి కొరకు చాలా టెక్నిక్స్ చెప్పాడు పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి. సంగీతాలతో అంటే స్పిరిచువల్ యాక్టివిటీ ఎలా పెట్టుకోవాలి బిజీ అంటే, మ్యూజిక్ కూడా వాక్యానుసారంగా. రెండోది కీర్తనలతో, పాటలు కూడా దాంట్లో వాక్యం ఉండాలి. ఆత్మ సంబంధమైన పద్యములు, హిమ్స్, దాంట్లో కూడా వాక్యం ఉండాలి. ఇవి పెట్టుకొని ఏం చేయాలంట, ఒకరినొకడు బోధించచ్చు. అంటే స్మాల్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఫ్యామిలీ ప్రేయర్స్ జరిగినప్పుడు కానీ, ఒక స్పిరిచువల్ కౌన్సిలర్తో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా డిస్కషన్ నీకు వాక్యానుసారంగా దేవుని వాక్యం నింపబడి పరీక్షించుకుంటూ సెట్ చేసుకుంటున్నట్టు ఒక స్పిరిచువల్ గైడెన్స్ కింద ఉండాలి. అప్పుడు దాంతో రాస్తుంది, బుద్ధి చెప్పొచ్చు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, పాటలు పాడుతూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయాలి. అంటే దేవుని వాక్యం సమృద్ధిగా నింపుకోవాలి. ఇలా నింపుకుంటే ఏది నింపుకుంటావో బయటకు కూడా అదే వస్తుంది. అంతే కదా. వాట్ యు ఫీడ్ ఇన్ కమ్స్ అవుట్ యాజ్ ఫీడ్ అవుట్, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఏది ఫీడ్ చేస్తే అదే బయటకు వస్తుంది. ఇన్పుట్లు ఏది వెళ్తే అవుట్పుట్ యూనిట్లు అదే వస్తుంది. సింపుల్. దేవుని వాక్యాన్ని ఇన్ని రకాలుగా నింపుకుంటూ ఉండాలి. అందుకొరకు ఒక మాట రాస్తుంది చూడండి, ఈ వాక్యము నింపుకుంటున్నప్పుడు ఆత్మసంబంధ కీర్తనలు ఎక్కువ వింటే మంచిది. ముఖ్యంగా యవనస్తులకున్న శోధన ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేది మన పాటే పెడతారు. అపార్థం చేసుకోదండి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. పెట్టేది స్టార్టింగ్ ఫస్ట్ మన పాటే,
స్టార్టింగ్ అంతా నా మేలుకే స్టార్ట్ అవుతుంది. అక్కడ తర్వాత యాడ్ వస్తుంది అక్కడ పైన రికమెండేషన్స్ అని. అక్కడ నుంచి ఇంకో దగ్గరికి అలా ఆటోమేటిక్గా ఆటోప్లేలో వెళ్ళిపోతూ ఉంటుంది అది. తర్వాత నీకు ఇది చాలా బాగున్నట్టుందని చెవి వేస్తావు దాని మీద. బాగా ఇంత చెత్తంతా లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత దేవుని కొరకు రోషంగా జీవించాలనుకున్న ఆశ లోపల నీకు స్టెప్పులు గుర్తొస్తూ ఉంటాయి అక్కడ నీకు. తర్వాత బ్లేమ్ చేయొద్దు మళ్ళీ ఏమని, అయ్యో మీ పాట ఇంటనే స్టార్ట్ అయిందని. కొంతమంది పాపం మరీ తెలివి ఎక్కువైపోయి ఎవరిని నిందించాలని చెప్పి నువ్వు ఇచ్చిన ఈ అవ్వ అన్న టైప్లో మాట్లాడుతుంటారు. దయచేసి అలా చేయకండి. బీ కేర్ఫుల్. ఎంగేజ్ యువర్ సెల్ఫ్ విత్ స్పిరిచువల్ సాంగ్స్. స్పిరిచువల్ సాంగ్స్ అంటే నువ్వు పాట వింటున్నప్పుడు ఆ లిరిక్లో ఏముండాలి తెలుసా? వాక్యాన్ని గుర్తు చేయాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక సాంగ్ తీసుకున్నారనుకోండి, కింద లిరిక్స్ చూడండి. ఆ లిరిక్స్లో వాక్యానుసారంగా వాక్యం మీద రిప్లికేట్ అవుతుంది అనుకోండి, ఆ పాట స్పిరిచువల్ సాంగ్. వాక్యమే లేదనుకోండి దాంట్లో ఏదో టైంపాస్ పాట రాశారు, ప్రాస కొరకో లేకపోతే రిథం కొరకో రాసేశారు, ఆ పాటలు నీకేం పనికి రావు. ఈ 7 ప్రాసెస్ స్పిరిచువల్ యాక్టివిటీస్, సాంగ్స్, ఇండివిజువల్ గ్రూప్ డిస్కషన్స్, ఫ్యామిలీ ప్రేయర్స్, ఇవన్నీ కలిగినప్పుడు ఏమవుతుంటే ఆత్మీయంగా ఏమవుతావు? ఎదుగుతావు. 7 పాయింట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. డిజైర్ స్పిరిచువల్ మిల్క్. నెంబర్ 2, ఆల్వేస్ బి డెడికేటెడ్ ఇన్ 4 యాంకర్స్. అపోజిల్స్ డాక్ట్రిన్. నెంబర్ 2, ఫెలోషిప్, సహవాసం. 3వది ప్రార్థనలు. 4వది ప్రభు యొక్క బల్ల. ఎందుకు బల్ల ప్రాముఖ్యం అంటే 3వ మాట రాస్తాం, మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలి? నిర్మలంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ యువర్ కాన్షియన్స్ టు బి క్లీన్ అండ్ క్లియర్. పాయింట్ నెంబర్ 4, 4వది ఆల్వేస్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు. ఎట్లా వస్తుంది అది? జడ్జిమెంట్ ఉంది. దేవునితో చర్యించిన మంచివైనా సరే చెడ్డమైనా సరే నేను లెక్క చెప్పాలి, ప్రతిఫలం పొందబోతున్నానని తెలుసుకోవాలి. 5వదిగా బీ అ విట్నెసింగ్ క్రిస్టియన్. సాక్ష్యము చెప్పుతున్న క్రైస్తవుడుగా ఉండు. అంటే సోల్ విన్నింగ్ క్రిస్టియన్, సువార్త చెప్పే క్రైస్తవుడు. నువ్వు సువార్త చెప్పలేని క్రైస్తవుడు అంటే త్వరలో చచ్చిపోతావు, జాగ్రత్త. నువ్వు ఏ రకంగా దేవుడు నేను కార్యం చేశాడు నువ్వు చెప్పలేకపోతే, మూగబోతే మాత్రం దేవుని కార్యాన్ని మూగబోతే అపవాది నీ మీద దాడి చేస్తాడు. బీ ఎ సోల్ విన్నింగ్ క్రిస్టియన్, బీ ఎ విట్నెసింగ్ క్రిస్టియన్. ఎలా సాక్ష్యం చెప్పాలి? ఇతరులకు నీ సాక్ష్యం పంచుకో, బాప్తిసంలో పాల్పంపులు పొందు, బలలో పాల్పంపులు పొందు, ఈ విధంగా అన్ని రకాల సాక్ష్యంలో పాల్పంపులు పొందు. 5వదిగా లేదా 6వదిగా నువ్వు డోంట్ బీ ఐడిల్, నెవర్ బీ ఐడిల్ ఆర్ అలోన్. ఇల్లు శుభ్రపరిచి ఖాళీగా పెడితే 7 దయ్యాలు వస్తాయి. నీరు లేని చోట దయ్యాలు తిరుగుతాయి, జాగ్రత్త. 7వది ఆఖరిగా ఎంగేజ్ యువర్ సెల్ఫ్ త్రూ స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ సాంగ్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ హ్యావ్ అ స్పిరిచువల్ కౌన్సిలర్. వాక్యం సమృద్ధి నింపడానికి కొరకు పాటల ద్వారా ఆత్మీయమైన సలహాదారులు, ఎవరైనా నీకు పర్సనల్ 1-to-1 కాంటాక్ట్లు ఉండే వాళ్ళు ఉంటే మంచిది. యూత్ కౌన్సిలర్స్ కానీ, సండే స్కూల్ టీచర్స్ కానీ, లేకపోతే ఆత్మీయంగా ఒక సేవకుడు కానీ నిన్ను కరెక్ట్గా గైడ్ చేసే ఒక స్పిరిచువల్ కౌన్సిలర్ ఫ్రెండ్ ఉంటే నీకు మంచిది. కాబట్టి ఈ 7 పాయింట్స్ని దయచేసి గుర్తుపెట్టుకోనండి. తప్పకుండా ఈ 7 ఫాలో అవటం ద్వారా ఏ విశ్వాసైనా ఆత్మీయంగా ఖచ్చితంగా ఎదుగుతాడు, శోధన జయిస్తాడు, ప్రభు కొరకు సిద్ధపడతాడు. ఎప్పుడు దేవుడు వచ్చిన రాకడలో సిద్ధంగా తాను పరీక్షించుకొని భయముతో వణుకుతో తన సొంత రక్షణను కాపాడుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి తిరుగు లేదో.